హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక ఎల్ఈడి ట్యూబ్ లైట్ అనమాట. ఇది ఇప్పుడు వర్క్ చేయట్లేదు. అయితే ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే ఇవి ఖరాబ్ కాగానే పక్కన పడేస్తుంటారు. అట్లా కాకుండా వీటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగానే చెప్తా అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చెప్పేసి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి ఎమర్జెన్సీ రీఛార్జబుల్ లైట్ అయితే మనం తయారు చేసుకోబోతున్నాం. సో నేను ఇక్కడ ఒక పాత ఎల్ఈడి ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే దాన్ని తీసుకున్నా. ఇది వర్క్ చేయట్లేదు, అదొక్కటైతే గమనించండి. అయితే ఇందులో ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఎల్ఈడీస్ అయితే రిమూవ్ చేసేస్తున్నా. ఆల్రెడీ నేను తీసి పెట్టిన, సో వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ తీస్తున్నా అనమాట. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎల్ఈడీస్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఏంటంటే మొత్తం సిరీస్ కనెక్షను. ఎక్కడో ఒక దగ్గర ఎల్ఈడి ఒక్క ఎల్ఈడి పోయినా కూడా ఇది పూర్తిగా వర్క్ చేయదన్నమాట. సో అట్లా అని చెప్పేసి మనం మిగతా అన్నీ పనిచేయవని కాదు, అన్నీ వర్క్ చేస్తాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా ఆ ఎల్ఈడి మధ్యలో ఈ విధంగా మనం ఈ విధంగా రఫ్ చేస్తే మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇది మొత్తం సిరీస్ కనెక్షన్ కదా. సో మనం ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ చూసుకొని మనం ఎన్ని ఎల్ఈడీలు పనిచేస్తున్నాయో మనం ఈ విధంగా ఒక చిన్న బ్యాటరీ తోటైతే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 3.7 volts తోటైతే రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఈ విధంగా పీస్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎన్ని ఎల్ఈడీలు వాడబోతున్నామో దాన్ని బట్టి ఈ విధంగా మనం అయితే తీసుకోవాలన్నమాట. నేను మొత్తం మీద ఒక 9-10 అట్లయితే తీసుకుంటున్నా. సో వాటికి రెండు పక్కలు కూడా ఈ విధంగా సోల్డరింగ్ అనేది చేసుకుంటున్నా, తర్వాత వైరింగ్ కోసం అని చెప్పేసి. మీరు ఒకటైతే గమనించండి ఫ్రెండ్స్, ఎల్ఈడీలు అన్నీ ఒకే రకంగా ఉండవన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కంపెనీని బట్టి. సో నాకు ఇది దొరికింది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నా. సో మీరు తీసుకునే ఎల్ఈడి ట్యూబ్ లైట్ ఏది ఉంటుందో అది ఇంకొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో దాన్ని బట్టి అయితే మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పీవీసీ షీట్ తీసుకొని దాన్ని మనకి ఒక చిన్న పీస్ అయితే కావాలన్నమాట. సో నేను ఈ విధంగా అయితే ఎల్ఈడీలు దాని మీద పెట్టేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే నేనైతే కట్ చేసుకుంటున్నా. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. సో పీవీసీ షీట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పీవీసీ పైప్ని కట్ చేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఆ వేడికి ఈ విధంగా ప్లెయిన్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో మన చాలా వీడియోలో అయితే ఆ ప్రాసెస్ అనేది చూపించాను మీకు. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 9 ఎల్ఈడీలు అయితే తీసుకున్నాం కదా. సో అంత లెంత్ సరిపోయేలాగా చూసుకొని మనం ఏదైతే ట్యూబ్ లైట్ ఫ్రేమ్ ఉందో సో దాన్ని అయితే సేమ్ పైపు ఏదైతే పీస్ ఉందో పీవీసీ షీట్ దాని లెంత్లో అయితే ఇలాంటిది ఒక పీస్ అయితే మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ సెటప్ అంతా ఇందులోనే పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం క్లారిటీగా అయితే చూడండి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా. సో ఈ విధంగా మనం పీవీసీ షీట్ అనేది ఒక చిన్న పీస్ ఏదైతే ఉందో అందులో పడుతుందా లేదా చూసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మన గ్లూ అనేది ఒకటి అంటే ఫెవిక్విక్ లాంటిది వాడచ్చు, ఇంకా మీకు ఇష్టం వచ్చింది ఏదైనా వాడచ్చు. సో ఈ విధంగా మనం గమ్ పెట్టి దాని మీద అయితే మనం ఈ విధంగా అయితే అతికించుకోవాలన్నమాట. సో వరుసగా అతికించుకోండి. అయితే మీరు ఏం చేస్తారంటే పెట్టేటప్పుడు అతికించేటప్పుడు ఏంటంటే పాజిటివ్ ఎటు పక్క నెగిటివ్ ఎటు పక్క అనేది చూసుకొని పాజిటివ్లన్నీ ఒక పక్క నెగిటివ్లన్నీ ఒక పక్క వచ్చే విధంగా ఈ విధంగా అయితే చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వైర్ అయితే తీసుకోండి. ఏదైతే పీవీసీ షీట్ ఉందో సో దాని లెంత్ ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్నారు కదా. అయితే దాని మీద ఆ వైర్ మీద ఉన్న ఇన్సులేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా రిమూవ్ చేయాలన్నమాట. సో ఆ వైర్ అంతా అవసరం లేదు, లోపల మనకి ఏవైతే చిన్న ఉన్నో సో అవే మనకు కావాలన్నమాట. సో ఈ విధంగా తీసుకోండి. ఒక 3 కానీ 4 కానీ ఈ విధంగా ఏవైతే మనకి వైర్స్ ఉన్నాయో లోపల సో వాటిని అయితే మనం మలుచుకోవాలన్నమాట. ఒకటిగా మలుచుకోవాలి. ఒక 2 ఉన్నాయి అనుకోండి, సో రెండింటిని ఒకటిగా మలుచుకోవాలి. సో 3-4 అట్లయితే తీసుకోండి, మీరు కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా 2 తీసుకొని వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే మన ఎల్ఈడీస్ ఉన్నాయో సో వరుసగా పాజిటివ్కి నెగిటివ్కి సో వరుసగా సోల్డరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం నీట్గా అంటే మనకి షార్ట్ సర్క్యూట్ కాకుండా నీట్గా ఈ విధంగా సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. సో ఎక్స్ట్రాగా ఉన్న వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం. సో చూడొచ్చు ఎంత బ్రైట్గా వెలుగుతుందో. అసలు ఫైనల్ రిజల్ట్ చూసి నేనే స్టన్ అయిపోయాను అనమాట. అంత బాగా వచ్చింది వీడియో. సో మీరు స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఛార్జింగ్ మాడ్యూల్ అయితే ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు B+, B- అని ఉంది కదా, అక్కడ బ్యాటరీ కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. పక్కన వైర్లు వచ్చేసి అవుట్పుట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఒక బ్యాటరీ తీసుకోండి. 3.7 volts బ్యాటరీ ఒకటి అయితే తీసుకోండి, లిథియం అయాన్ బ్యాటరీ. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఏవైతే ఉంటాయో
అందులో మీరు ఛార్జింగ్ మాడ్యూల్లో B+B- అని ఉంది కదా, అంటే B పాజిటివ్ B నెగిటివ్ అనమాట. సో అక్కడ సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో అంటే మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం వైర్లు కొంచెం చిన్నగా మీరు కట్ చేసుకొని సోల్డరింగ్ అయితే చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వైర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్విచ్ అయితే తీసుకోండి. అది ఎలాంటిదైనా పర్లేదు, నేను ఈ టైపే తీసుకున్నాను కాదు. సో ఎలాంటిదైనా ఒక స్విచ్ అయితే తీసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అవుట్పుట్ వైర్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒక వైర్కి మధ్యలో కట్ చేసి మనం ఆ స్విచ్ అనేది ఇవ్వాలన్నమాట. సో దానికోసం ఒక చిన్న హోల్ కూడా ఈ విధంగా అందులో పట్టే విధంగా ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికైతే చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అందులో అయితే ఫిక్స్ అయితే చేసేద్దాం. ముందుగా అయితే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ ఏంటంటే కొంచెం కష్టంగా పెట్టింది. సో అదొక్కటైతే గమనించండి. అన్నీ మీకు ముందే చెప్పాను కదా, అన్నీ ఒకే రకంగా ఉండవని చెప్పేసి ఫ్రేమ్స్. సో దాన్ని బట్టి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన అవుట్పుట్లో ఒక వైర్ అయితే కట్ చేసుకున్నాం. ఇదేంటంటే మరి ఎక్కువ లెంత్ అయింది కాబట్టి కట్ చేసుకుంటున్నా. సో మరొక వైర్ ఏంటంటే స్విచ్కి ఇచ్చుకోవాలి అది. సో ఈ విధంగా సో మీరు ఇక్కడ స్విచ్ కనెక్షన్ అనేది చాలా సింపుల్, అందరికీ తెలుసు కాబట్టి సో నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. సో ఈ విధంగానే మీరు సోల్డరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది. అవి రెండు అవుట్పుట్ వైర్లు అనమాట. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు లోపల అనేది ఫిక్స్ అయితే చేసేయాలి. సో మీరు ఇక్కడ ఎల్ఈడి ఫ్రేమ్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో దాని మీద గ్లూ అనేది అతికించేసేసి సో లోపల ఫిక్స్ అయితే చేసేస్తా. సో ఈ విధంగా చేసేస్తున్నా చూడండి. మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ గ్లూ ఏదైతే ఉందో అంటే ఫెవిక్విక్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాడేటప్పుడు ఎల్ఈడి మీద పొరపాటున కూడా పడకుండా అయితే చూసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో వాటి మీద పడితే ఒక్కొక్కసారి అవి ఖరాబ్ అయిపోతుంటాయి. అట్లా నాకు చాలాసార్లు అయితే జరిగింది. సో వాటికి మీద మాత్రం ఈ గ్లూ కానీ తర్వాత ఈ ఏదైతే ఫెవిక్విక్ ఇలాంటివి ఉంటాయో అవి మాత్రం పోవద్దు అనమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి, ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో అటుపక్క ఇటుపక్క మీరు ఏదైనా పీవీసీ షీట్ ఒకటి తీసుకొని మీరు దాన్ని అతికించుకోవచ్చు. సో ఈ విధంగా ఒక పీవీసీ షీట్ తీసుకొని మీరు ముందుగా దాని మీద పెట్టేసి ఏదైతే ఉంటుందో అంతవరకు కట్ చేసుకొని మీరు అతికించుకోవచ్చు. కాకపోతే నేను అంత అతికించట్లేదు. సో నాకు ఇలా ఉంటే సరిపోతుంది, దానివల్ల అంత ప్రాబ్లం ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, నేను వాడింది కేవలం 9 ఎల్ఈడీలు మాత్రమే. సో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ విధంగా రెడ్ లైట్ అనేది వెలుగుతుంది ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు. ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు మీకు బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో ఈ విధంగా సో అది కూడా మీకైతే చూపిస్తున్నా చూడండి. సో ఛార్జింగ్ పెట్టుకునే ప్రాసెస్ ఇదనమాట. మన రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే మొబైల్ ఛార్జర్ ఏదైనా వాడుకోవచ్చు. నేను టైప్ సి ఛార్జింగ్ మాడ్యూల్ అయితే వాడిన అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వెలుగుతుంది లైట్. మీకు ఒకసారి నేను నైట్ పూట కూడా ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తా. సో అప్పుడు కూడా చూడండి, ఇది ఏంటంటే మధ్యాహ్నం టైంలో అనమాట. సో మధ్యాహ్నం టైంలో కూడా ఇంత బ్రైట్గా అయితే వెలుగుతుంది. సో మీరే చూస్తున్నారు, అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి నైట్ టైంలో ఏదైతే లైట్ ఉందో సో దాన్ని ఆన్ చేసి ఒకసారి అయితే చూపిస్తా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది నేను కెమెరాకి వెళ్ళి కూడా నేనేం లైట్ అనేది పెట్టలేదన్నమాట. సో అయినా కూడా అంత బ్రైట్గా మనకి కెమెరాలో కూడా మొత్తం బ్లర్ అయిపోతుంది. సో చూడొచ్చు అవుట్పుట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మొత్తానికి దాదాపుగా అయితే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో ఛార్జింగ్ కూడా నేను చాలాసేపు వచ్చింది. నేను అంటే పర్టికులర్గా ఇంతసేపు అని చూడలేదు, కానీ చాలాసేపు అయితే వచ్చిందనమాట. మనం వాడింది జస్ట్ మనకి 2000 mAh అట్లా ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఫైనల్గా వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.